ఓ రేవంత్, మరి నువ్వు మొగోడవే అయితే, నువ్వు దమ్మున్నోడవే అయితే, మరి నువ్వు ఎంపీగా ఉన్న మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఒక్క ఎమ్మెల్యే ఎందుకు గెలవలేదు? లెస్స ఫోన్ రిలుతున్నావు ఇయ్యాలా అని వామ్మో శరానికి వచ్చిండు ఈ లీడరు. చూద్దాం పని. వాపు చూసుకొని కొవ్వని మురిసే రేవంతం, నువ్వు నిన్నయాల కూలబట్టి లెస్స పోండిగుతున్నావు. ఏంది రేపు రాబోయే పార్లమెంటు ఎలక్షన్లలో ఒక్క సీటు కూడా గెలవమా? నీకు దమ్ముంటే నువ్వు మొగోడవైతే నేను వేసే సవాల్ స్వీకరిస్తావా అని తొడగొడుతుండులా కడియము. వామ్మో చిన్నగా లేదు ఎవరా మరి. మగాడవైతే ఒక్క సీటు గెలుచుకో అంటున్నావు రేవంత్ రెడ్డి గారు. మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి మీరు ఎంపీగా ఉన్నారు నిన్నటి వరకు. మరి ఆ మల్కాజ్గిరి పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఒక్క అసెంబ్లీ సీట్ అయినా గెలిచిందా? మరి నువ్వు అంత మగాడివైతే 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క అసెంబ్లీ సీటు నువ్వు ఎందుకు గెలుచుకోలేకపోయినావు? నిజంగా నీవు అంత మగాడివైతే, అంత గొప్పవాడివైతే రేపు తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలను గెలిచి చూపించు. నీ మగతనాన్ని నిరూపించుకో నీ భాషలోనే. నేను వాడొద్దు ఆ పదాన్ని, కానీ తప్పడం లేదు. నీ భాషలోనే తెలంగాణలోని 17 ఎంపీ సీట్లను గెలిపించుకొని నీ మొగతనాన్ని నిరూపించుకో. వామ్మ, ఏం రాజకీయమో ఏమో కానీ రాబోయే తరాలు గుర్తుంచుకుంటేందుకు రామసక్కని భాషనే ఎంచుకున్నారు ఈ లీడర్లు అని మన్ను దుమ్ము పోస్తుర్రాట. అద్దుపద్దు లేని లీడర్ల మాటలు ఇని ఇసుకు పుట్టిన తెలంగాణ జనాలు.